అయితే బైబిల్ చెబుతున్నది ఒక అమ్మాయిని ఒక అబ్బాయి నిర్ణయించుకోవాలి, దేవుని చిత్తము ఈమె అని నిర్ణయించుకోవాలంటే బాగా గమనించండి. మొదటగా ఆ బిడ్డ దేవుని కుమార్తె అయి ఉండాలి. ఏమై ఉండాలి? రెండవది ఆమె కుటుంబము దేవుని యొక్క భయభక్తులలో పెరిగినటువంటి కుటుంబమా కాదా చూసుకోండి. ఆమెన్. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటిది? ఆమె కుటుంబము దేవుని యొక్క భయభక్తులలో పెరిగినటువంటి, మర్యాదపూర్వకముగా సమాజములో పెరిగినటువంటి కుటుంబం మంచి పేరు కలిగి ఉన్నదా లేదా చూసుకోవాలి. హల్లెలూయా. మూడవది ఏంటనంటే అబ్బాయి చూడాల్సినటువంటిది ఏంటి అనంటే ఆ అమ్మాయి దేవుడు నీకు ఇచ్చిన పిలుపు లేదా నీ ఉద్యోగము లేదా నీ వ్యాపారము నీ జీవితానికి సహాయముగా ఉండగలదా లేదా నువ్వు చూసుకోవాలి. ఆ తలాంతులు, ఆ యొక్క ఆలోచనలు, ఆ ఉద్దేశాలు ఆమెలో ఉన్నాయా లేదా అనేటువంటి దానిని నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. నీకున్నటువంటి తలాంతులు, నీకు దేవుడిచ్చిన పని, దేవుడిచ్చినటువంటి పిలుపు, లేకపోతే ఒక టీచర్గా నిన్ను పిలుచుకున్నాడు, నీకు సరిపోయేటువంటి బిడ్డ సరిపోతుందా? లేదా నిన్నొక పాస్టర్గా పిలుచుకున్నాడు, లేదా నిన్నొక ఉద్యోగస్తునిగా, లేదా నిన్నొక వ్యాపారస్తుడిగా, నీ యొక్క జీవితం బాగా గమనించండి. దేవుడు పని పెట్టిన తర్వాతనే భార్యనిచ్చాడు. హల్లెలూయా. పని లేకోకుండా భార్యను, హల్లెలూయా, బాగా చెప్తున్నాను పురుషులారా, మీరు వర్క్ చెయ్యాలి. సోమరులుగా ఉండడానికి మనల్ని దేవుడు పిలుచుకొనలేదు. హల్లెలూయా. అర్థమవుతున్నది కదా? బాధ్యత ఉంచినటువంటి బాధ్యత మేనేజ్ చేయడానికి, భూమిని దున్నడానికి. ఆ తరువాత ఏం జరిగినది? ఆయన అందరినీ పిలిచాడు. ఎవరు? ఆదాము అన్ని జంతువులని అన్నింటినీ పిలిచి పేరు పెట్టాడు. అప్పటికే ఏదేను మనం తయారు చేయబడింది. హల్లెలూయా. అయితే ఏంటి అనంటే చివరిగా ఆయనకు సాటి అయిన సహాయము లేదు అని ఆ తర్వాత హవ్వను తయారు చేశాడు. అంటే తన జీవితంలోనికి భార్య రాకముందే అతనికి పని ఉంది. అడవచ్చు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ను ఎవరివైనాను కావచ్చు, సాటి అయిన సహాయముగా తను ఉండగలదా? హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి అబ్బాయిలు చూడాల్సినటువంటిది? హల్లెలూయా. అండ్ తర్వాత ఏంటంటే అమ్మాయిలు చూడాల్సినటువంటిది, అమ్మాయిలు ఒక వ్యక్తిని మీ జీవిత భాగస్వామిగా ఎన్నుకొనుటలో, ఐఎమ్ రిపీటింగ్ అగైన్ దిస్ సెర్మన్. లాస్ట్ టైం నేను పూర్తిగా ఒక 1 hour పాటు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇప్పుడు ఒక 10 minutes మాత్రమే దీని గురించి మాట్లాడుతున్నా. ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ సిరీస్. హల్లెలూయా. ఐ జస్ట్ వాంట్ టు అగైన్ ఏంటంటే తెలియచేయాలనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నాను. మన పిల్లలు ఉంటున్నారు, రాబోయే దినములలో ఎలా నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఈ నియమాలను బట్టి మనం ముందుకెళ్ళాలా. ఇందులోనే దేవుని చిత్తం, ఇందులోనే మనకు అన్నీ తెలిసిపోతాయి. హల్లెలూయా. నీకు వచ్చేది 10,000 లేకపోతే 50,000, నీకు వచ్చేటువంటి అమ్మాయి నెలకు 5 లక్షలు ఖర్చు పెట్టేదైతే హల్లెలూయా. అర్థమవుతున్నదా? నేను చెప్తా ఉండేది. హల్లెలూయా. ఎక్కడెత్తుకోవాలా? సాటి అయినా నీకు మించినదైతే హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్ నేను చెబుతున్నటువంటి మాటలు? అదే అమ్మాయిలైతే మొదటగా చూడాల్సినది ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్మాడా, బాప్తిసం తీసుకున్నాడా, దేవుని భయభక్తుల యందు అతడు ముందుకు సాగుతున్నాడా. రెండవదిగా తన కుటుంబము, ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు, ఆ కుటుంబము దేవుని భయభక్తులలో రక్షణలో ఉంటున్నారా, ఉండడం లేదా అనేటువంటి మంచి కుటుంబమా కాదా అని ఎంక్వైరీ చేసుకోవాలి. అమ్మాయిలు అబ్బాయిలు చేసుకోవాలి, అబ్బాయిలు అమ్మాయిలు చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. లేదండి ఆ పాస్టర్ గారు ఎవరో చెప్పారండి వాళ్ళది మంచి కుటుంబం అని చెప్పి మేము నమ్మేశామండి, సంతోషమే, నో ప్రాబ్లం. అయినా సరే నువ్వు వెళ్ళి చెక్ చేసుకోవాల్సిండేదే. హల్లెలూయా. పాస్టర్లను నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. చెప్తున్నాను కొంతమంది. ఎందుకంటే మధ్యలో మీడియేటర్లు, క్రైస్తవ వివాహాలు జరిగించేటువంటి వాళ్ళు ఎవరు? మీడియేటర్లు, పాస్టర్లే. కొంతమంది డబ్బుకు ఆశపడి అవి ఇవి చెప్పేసి
పెళ్ళిళ్ళ పేరేళ్ళ మాదిరిగా చెప్పేసి, పెళ్ళిళ్ళ పాస్టర్లు కొంతమంది ఉంటారు, చెప్పేసి అవి ఇవి చెప్పేసి చేసేసేటువంటి వాళ్ళు. అదేదో అంటారు కదా, కొన్ని మతములలో 1000 అబద్ధాలు ఆడైనా 1000 అబద్ధాలు ఆడైనా అబద్ధముల మీద నిలబడేది పెళ్ళి అవుతుందా? నిలబడగలదా? హల్లెలూయా. అబ్బాయికి 1 కోటి రూపాయలు ఉంది, లేకపోతే అబ్బాయికి 1 కోటి రూపాయలు వస్తుంది అని చెప్పి అబద్ధం చెప్పి చేసేసా వానికి 20,000 కూడా రాకపోతే నిలబడుతుందా? హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి నేను చెబుతున్నది. హల్లెలూయా. రెండవదిగా అమ్మాయిలు చూడాల్సింది ఏంటి అంటే వాళ్ళ కుటుంబము, ఆ అబ్బాయి వాళ్ళు పెరిగిన విధానము ఎలాగ ఉంది, వారి కుటుంబ పరిస్థితి ఏమిటి అనేటువంటిది చెక్ చేసుకోవాలి. మూడవదిగా ఏంటి అని అంటే నీ యొక్క తలాంతులు దేవుడు నిన్ను పిలిచినటువంటి పిలుపు. స్త్రీలారా, నిన్ను పిలిచినటువంటి పిలుపు, నీకు ఇవ్వబడినటువంటి డిజైర్స్, నీకు ఎవరైతే వివాహము చేసుకోవాలనుకుంటున్నావో ఆ వ్యక్తిలో దానిని ప్రోత్సహించగలిగినటువంటి, వాటిని యూజ్ చేసుకొని కుటుంబాన్ని, దేవుని రాజ్యాన్ని కట్టుకోగలిగినటువంటి వ్యక్తి కాదా? అర్థమవుతున్నది కదా నేను చెబుతున్న మాటలు? నీకు దేవుడిచ్చినటువంటి తలాంతులు, వాగ్దానాలు, డిజైర్స్, నీకున్నటువంటి వర్క్, నీవు చేసుకోబోయేటువంటి వ్యక్తి దానిని గౌరవించి దేవుని రాజ్యమును అలాగే కుటుంబమును కట్టుటలో నీకు సహాయకారిగా ఉండి నీ వైపున నిలబడి నీకు ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తి కాదా? హల్లెలూయా. హల్లెలూయా. నాలుగవది ఇంకొకటి, అమ్మాయిలకు మాత్రమే చెప్తున్నాను ఇది. నాలుగవది ఏంటి అని అంటే నిన్ను వివాహం చేసుకోబోయేటువంటి వ్యక్తి, అబ్బాయిలకి ఇది లేదు, అమ్మాయిలకి మాత్రమే చెప్తున్నాను నేను ఇది. నిన్ను చేసుకోబోయేటువంటి వ్యక్తి ఆర్థికముగా, హల్లెలూయా, ఆర్థికముగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను జీవితాంతము నడిపించగలిగిన బాధ్యత కలిగిన ఆర్థికపరమైన స్థితిలో, నేను పెద్ద కోటీశ్వరులలో లేకపోతే డబ్బు గురించి నేను మాట్లాడట్లే, నీ జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని, నీ కుటుంబాన్ని సమాజములో నీకు చక్కగా నడిపించగలిగినటువంటి వ్యక్తి కాదా నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. బైబిల్ అంతటిలో కూడా ఈ సారాంశాలన్నీ కనబడతాయండి. బాగా జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. ఇంకొక మాట చెప్తున్నా, అందంలోను, డబ్బులోను, కులంలోను చూసుకున్నట్లయితే ఎక్కడో ఒక చోట దెబ్బ పడుతుంది. హల్లెలూయా. 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 చాలా ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే బాగా గమనించండి. ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్, కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళు, అమ్మాయిల తల్లిదండ్రులు నమ్ముకోకపోయి ఉండొచ్చు, అబ్బాయిల తల్లిదండ్రులు నమ్ముకోకపోయి ఉండొచ్చు. పరిస్థితులన్నీ కొన్ని సెట్ కావు, కొన్ని మన చేతులలో కూడా ఏమీ లేవు చేయడానికి. అయితే దేవుని వాక్య ప్రకారముగా అయితే ఈ మార్గములో నువ్వు ఒక వ్యక్తిని, ఒక అమ్మాయి అయితే ఒక అబ్బాయిని, ఒక అబ్బాయి అయితే అమ్మాయిని ఎన్నుకోవడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. చాలామంది వెధవలు భూమి మీద ఉన్నారు. అమ్మాయిలలో కూడా అటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారే ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఒక అందమైన అమ్మాయి కనపడుతుందా, చాటింగ్ చేద్దామా, బుట్టలో పడేద్దామా అని చెప్పి బజార్లో వ్యర్థముగా తిరిగేటువంటి వాళ్ళు అనేకులు భూమి మీద ఉన్నారు. జాగ్రత్త అమ్మాయిలారా. హల్లెలూయా. అబ్బాయిలారా జాగ్రత్త. అందముంటే చాలు అని పోయి పెళ్లి చేసుకున్నావా? హల్లెలూయా. హల్లెలూయా. నెమ్మదిగా ఉండాలి. పెళ్లి చేసుకున్న తర్వాత జీవితము నెమ్మదిగా, సంతోషంగా, సమాధానంగా, ధైర్యముగా, నీకు సాటిగా వివాహమైన ఒక సంవత్సరం తర్వాత, వివాహమైన ఒక సంవత్సరం వరకు మ్యాజిక్ ఉంటుంది. మ్యాజిక్ తర్వాత మ్యూజిక్కే. వంట రూమ్లో నుంచి స్టార్ట్ అవుతుంది మ్యూజిక్. హల్లెలూయా. ఫోన్లో మ్యూజిక్ ఉంటుంది, ఇంట్లోకి అడుగు పెడితేనే మ్యూజిక్ ఉంటుంది. హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ ఆ మ్యూజిక్ భరించలేక మామూలుగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి జాగ్రత్త. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలలో ఈ విషయాలను ఎన్నుకొని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది.